సార్ నిధులన్నీ బీజేపీకి, ముఖ్యంగా కాంగ్రెస్ తో టీడీపీ కలయిక, ఇది ఎందుకు వస్తుంది అసలు? అదే ఈ రెండుకి కొంచెం సంబంధం. సార్ ఇప్పుడు నిన్న లెక్క తీశారు, ఇదిగోండి బీజేపీ సీజ్ 4-fold ఇంక్రీజ్ ఇన్ డొనేషన్స్, 4 రెట్లు వాళ్ళ ఆదాయం పెరిగింది. 2013-14-15లో వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు బీజేపీకి వచ్చిన విరాళాలు 970 కోట్లు సంథింగ్. కానీ 2024లో వాళ్ళకి వచ్చిన ఆదాయం దాదాపు 5,000 కోట్లు. ఇది అధికారిక విరాళాలు, అనధికారికమైన మనకు తెలియదు. ఇదే సమయంలో కాంగ్రెస్కి వచ్చిన 1000 కోట్ల కంటే 500 కోట్లు అట్లా ఉన్నాయి. సరే కొన్ని పార్టీలు సిపిఎం లాంటివి మేము తీసుకోము, కార్పొరేట్ విరాళాలు అన్నారా, సమస్య లేదు. ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్కు, టీడీపీ, వైసీపీ వీటికి కూడా వచ్చి అదంతా వేరే విషయం. కానీ జాతీయ స్థాయిలో కార్పొరేట్లు పని కట్టుకొని బీజేపీకి ఎలా ఇస్తున్నారు అన్నదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. పట్టిక ఇది చాలా, మీరు కనుక గమనిస్తే వేల సంఖ్యలో పెరుగుతూ పోతున్నాయి అన్నమాట. 2024-25లో 6,888 కోట్లు అధికారికంగా బీజేపీకి నమోదైనవి. అధికారికంగా ఎలక్ట్రల్ బాండ్స్ పెడితే అవి ఎవరికి పోయినాయి అంటే అన్ని నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా నిధులన్నీ కూడా బీజేపీ ప్రవాహంలో కలిసిపోతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది సార్? ఎందుకు జరుగుతుంది? చాలా స్పష్టం కదా. కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు తగ్గుతున్నాయి, బీజేపీకి ఎందుకు పెరుగుతున్నాయి, ఇది ఒక పెద్ద ప్రశ్న. నాకేం కాంగ్రెస్కు రాలేదనేం లేదు. కాంగ్రెస్ చలాయించినప్పుడు కాంగ్రెస్కి కూడా వచ్చాయి. ఎవరో అన్నారు ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారన్నది ఆ పార్టీలు నిర్ణయించవు, కార్పొరేట్లు నిర్ణయిస్తారని. సోనియా గాంధీ కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అయ్యారు? ఎప్పుడూ మాట మాట్లాడారు కదా పాపం, మానవుడు చెప్పింది చేయడం తప్ప. అటువంటి ఆయన ఎందుకు ఎన్నుకున్నారో, ఆయన కార్పొరేట్లకు ఇష్టం కాబట్టి. అలాగే నరేంద్ర మోదీ గారిని కూడా మొదటగా ప్రొజెక్ట్ చేసింది ఎవరంటే రిలయన్స్ అంబానీలే. గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో గుజరాత్ చాలా గొప్పది, ఇక్కడే మా నాన్న ధీరుభాయ్ అంబానీ పుట్టాడు, ఇక్కడే మహాత్మా గాంధీ పుట్టాడు, ఇక్కడే నరేంద్ర మోదీ కూడా పుట్టాడని ముఖేష్ అంబానీ చెప్పారు. మొన్న కూడా వైబ్రెంట్ గుజరాత్ లో మరోసారి గుజరాత్ కోసం మేము 6 లక్షల కోట్లు పెడుతున్నామని కూడా ముఖేష్ అంబానీ చెప్పారు. అంటే మోదీ వెనక వీళ్ళు ఉన్నారు, ఉండొచ్చు, వాళ్ళ సమస్య. ఆయన అంటారు నవీన్ నితిన్ వస్తే నా బాస్ నవీన్ అన్నాడట. వినడానికి సరదాగా ఉంటాయి కానీ ఎవరి బాసో తెలుసు మనకు. ఇంతకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా తగ్గుముఖం పడుతూ ఉందని ఇలా ఉంటే వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం,